బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ కు ఈ రెండు పార్టీలు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గతంలో ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల పాటు గెలిచింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ 11 సంవత్సరాలుగా మొన్నటి వరకు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇంతకుముందు మన శంకర్ గారు చెప్పినట్టు ఇక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు. రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ సమస్య పరిష్కారం విషయంలో కానీ, అదేవిధంగా ఇక్కడ శానిటేషన్ విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ రౌడీజము, గుండాయిజము, అక్రమ కేసులు, బెదిరింపులు తప్ప ఇక్కడ మనకు మిగిలింది ఏం లేదు. ఒక్కరికంటే ఒక్కరికి ఇల్లు ఇవ్వలే. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా నెలకు 2400 రూపాయలు ఇస్తారని చెప్పిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. ఎట్లయితే కేసీఆర్ మోసం చేసిండో రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా మోసం చేస్తున్నాడు. పావులా వడ్డీ గతంలో కేసీఆర్ కడతా అన్నాడు, ఆయన కట్టలే. రేవంత్ రెడ్డి వచ్చి ఈయన కడతా అన్నాడు, ఆయన 10 సంవత్సరాలు మోసం చేసిండు. ఈయన కూడా 2 సంవత్సరాలు అయింది, ఈయన కూడా ఒక్క ప్రతి సంఘానికి పావుల వడ్డీ జమ చేయలేదు. బీసీల అభివృద్ధి కోసం 1,00,000 కోట్లు అన్నాడు, 1,00,000 రూపాయలు 1,00,000 పైసలు కూడా ఈరోజు ప్రత్యేకంగా కేటాయించలేదు. 1,00,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? అదేవిధంగా పెళ్ళైతే తులం బంగారం ఎక్కడ పోయింది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలదీయాలి. ఇక్కడ మరి ఏ రకంగా మజ్లిస్ పార్టీ దాదాగిరి నడుస్తుందో మనం చూస్తూ ఉన్నాం. మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ ముసుగులో వస్తూ ఉంది. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు ఏ రకంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారో చూస్తా ఉన్నాము. మెజార్టీతో ఈరోజు మనకు మనమే రక్షణ కల్పించుకోవాలి, మన జూబ్లీహిల్స్ ని రక్షించుకోవాలి, మన రాజనగర్ రక్షించుకోవాలి, మన హైదరాబాద్